భలే భలే వంటలకి స్వాగతం. ఈరోజు మటన్ కీమా బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కీమా బిర్యానీ చేయడానికి ఒక కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ వరకు 5 టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ని వేసుకుందాం. ఇక్కడ నేను 1/2 కేజీ బోన్లెస్ కీమాని తీసుకున్నానండి. 1/2 కేజీ బోన్లెస్ కీమాకి 1/2 కేజీ రైస్ పడుతుంది. సో ఇక్కడ నేను కుక్కర్లో ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆయిల్ని. ఇక్కడ నేను ఆల్రెడీ కీమాని కడిగి రెడీ పెట్టుకున్నాను. ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసి ఆయిల్లో వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కుక్కర్ కదా, అడుగంటకుండా బాగా కలుపుకోండి. మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా, నేను 1/2 కేజీ కీమాని సాల్ట్ వాటర్లో కడిగి రెడీ పెట్టుకున్నానండి. మీరు కావాలంటే విత్ బోన్స్ కీమా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బోన్లెస్ కీమాని కడిగి సాల్ట్ వాటర్లో అంటే ఉప్పు నీళ్ళలో కడిగి రెడీ పెట్టుకున్నాను. అడుగంటకుండా బాగా కలపండి ఉల్లిపాయల్ని. మీకు సరిపడా ఆయిల్, మీకు ఆయిల్ ఎక్కువ అంటే గీ కావాలంటే గీ కూడా వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేయండి, ఒక టీ స్పూన్ అంత ఉప్పు వేస్తే ఉల్లిపాయలు అడుగంటకుండా త్వరగా బ్రౌన్గా అయిపోతుంది అన్నమాట. సేమ్ ఇలాగే మీకు చికెన్ కీమా ఇష్టం అంటే మీరు చికెన్ కూడా తీసుకోవచ్చు. కుకింగ్ ప్రొసీజర్ సేమ్ అండి. ఏదైనా కీమా, చికెన్ అయినా మటన్ అయినా సేమ్ ప్రొసీజర్. సో బాగా కలుపుకోండి. నేను ఇక్కడ హై ఫ్లేమ్లో ఉల్లిపాయలని బాగా కలుపుకుంటున్నాను. అవి కొంచెం బ్రౌన్ అయ్యాక మనం వేరే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. సో నేను కూడా యూట్యూబ్ ఛానల్కి కొత్త అండి. సో మీరు చూస్తున్నారు కదా, నేను ఈ పొయ్యి నుంచి ఆ పొయ్యికి షిఫ్ట్ చేశాను వ్యూ బాగా కనపడుతుందని. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా వంటలు నేను పెడుతూ ఉంటాను. వీక్లీ 2 వీడియోస్ అన్నా ఉంటాయండి, మీరు చూడొచ్చు. మీరు ఏం వంటలు చూడాలనుకుంటున్నారో కూడా కమెంట్స్లో పెట్టండి. నేను నా ఓన్గా నేను చేసేవండి, ఇంట్లో నేను తీసి వీడియో తీసి పెడుతున్నాను. ఆ ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యాక, అది ఆల్రెడీ బ్రౌన్ అవుతున్నాయి, కొంచెం అవి వేగాక మనం ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. రెడీమేడ్ ఉందంటే రెడీమేడ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నా వేసుకోవచ్చు. నేను ఇక్కడ అప్పుడే రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక ఫుల్ టీ స్పూన్ అంతా, ఫైన్ పేస్ట్ ఏం కాదని నేను రోట్లోనే దంచుకున్నాను. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అడుగంటకుండా బాగా కలుపుతూనే ఉండండి. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాదు కదా, కుక్కర్ కదా, అందుకే అడుగంటకుండా బాగా కలపండి. ఇందులో ఒక టీ స్పూన్ అంత పసుపు, ఒక 2.5 టీ స్పూన్స్ అంత కారం. ఇది ఇంట్లో కారమే అండి, సో నేను 2.5 వేసుకుంటున్నాను. మీరు ఎంత తింటారు కారం దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఎక్కువ అంటే ఎక్కువ, తక్కువ తింటారంటే తక్కువ వేసుకోండి. నేనైతే ఇక్కడ 2.5 టీ స్పూన్స్ వేసాను. ఒక కప్పు టమాటా,
కలుపుకొని, ఎలాగో మనము కుక్కర్కి విజిల్స్ పెడతాం కాబట్టి అడుగంటకుండా కలుపుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీరు కుక్ చేస్తుంటే బాగా అడుగంటుతుంది అంటే కొద్దిగంత వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం వాటర్ వేస్తున్నాను. ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకోకుండా ఇంట్లోనే ఈజీగా కీమా బిర్యానీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను బోన్లెస్ కీమాని, మటన్ కీమా అండి ఇది, బోన్లెస్ మటన్ కీమాని యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ కొంచెం ఉప్పు వాటర్లో కడిగాను దీన్ని నీట్గా. సో అది యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 5 minutes అట్లా మూత పెట్టకుండా, కుక్కర్ విజిల్ పెట్టకుండా ఒక 5 minutes అలా కలుపుకోండి. ఇది గరం మసాలా నేను ఒక 2.5 teaspoons అంత వేసాను. 2 to 3 teaspoons. ఇది కొత్తిమీర, పుదీనా 2, 1 కప్ వేసాను ఇక్కడ కొత్తిమీర, పుదీనా. 1 కప్పు పుల్లటి పెరుగు, ఒక 5 minutes ఇలానే మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. ఆ పెరుగులో నుంచి మీరు మూత పెడతారు కాబట్టి ఆ పెరుగులో నుంచి వాటర్ దిగుతుంది. ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి కీమా నుంచి, పెరుగులో నుంచి సాల్ట్ అది వాటర్ దిగుతుంది. సో మీరు ఇలా 5 minutes కుక్ చేసుకోండి మూత పెట్టకుండా. తర్వాత మనము కుక్కర్కి యథావిధిగా విజిల్ పెడదాము. మీడియం ఫ్లేమ్ మీద ఇలా కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 to 3 విజిల్స్ వరకు మీకు సరిపోతుంది. కీమా కదా, 2-3 విజిల్స్లో ఉడికిపోతుంది. ఇక్కడ నేను వాటర్ తీసుకున్నానండి ఎసరికి. అందులో నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను. దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, కొంచెం పువ్వు, ఇది గరం మసాలా ఏదైతే రెగ్యులర్గా వాడతామో అవన్నీ వేసుకున్నాను. ఇంకా బిర్యానీ పత్తా ఒక 4, 1 కప్పు పుదీనా, ఇంకా కొత్తిమీర. సో ఇక్కడ 1/2 kg రైస్కి సరిపడా మీరు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. సో 1/2 kg కీమాకి 1/2 kg రైస్ అనమాట. సో 1/2 kg అంటే ఒక 6 గ్లాసులు ఉంటుంది. సో 6 గ్లాసుల బాస్మతి రైస్కి నేను ఇక్కడ 12 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను ఎసరికి. అలా బాయిల్ అయ్యాక ఒక 5 minutesలో బాయిల్ అయిపోతుందండి. ఒక 5-10 minutesలో అలా బాయిలింగ్కి వచ్చాక అప్పుడు మనం ఇందులో బాస్మతి రైస్ వేసుకుందాం. నేను ఇక్కడ 1/2 kg బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. సో జాగ్రత్తగా అందులో వేసేసుకోండి. సో ఉడకనిద్దాము. ఒక 90% ఉడికేలాగా చూసుకుందాం మనము. కొంచెం లాస్ట్కి ఒక 2 teaspoons అంత ఆయిల్ వేయండి. సో అప్పుడు బాస్మతి రైస్ ఇట్లా మెత్తగా అంటుకోకుండా విడివిడిగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తే మీకు కీమా కూడా కుక్ అయిపోయిందండి. కొంచెం తీసి చూడండి కుక్ అయిందా, పీస్ లేదా అని. లేదు అంటే ఇంకొంచెం సేపు పెట్టుకోండి. సో ఇప్పుడు మనకి కీమా కూడా కుక్ అయిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ప్యాన్లో నేను అంటే ఈ కుకింగ్ ఇది ఏమంటారు ప్యాన్, డీప్ ఫ్రై ప్యాన్ ఉంటుంది కదా, నేను ఇక్కడ ఒక లేయర్ కీమా వేస్తున్నాను. మనం కర్రీలా వండుకున్నాం కదా, ఆ లేయర్ ఒకటి వేయండి. ఇక్కడ గంజి ఉంచుకున్న బాస్మతి రైస్
అది 90% మాత్రమే కుక్ అయిందండి. అది ఒక లేయర్ యాడ్ చేయండి. మీ దగ్గర ఇలాంటి కుకింగ్ వెజిల్ లేదన్నా మీరు నార్మల్ ఒక డీక్షలో అయినా లేదా హండీలో అయినా చేసుకోవచ్చు. ఇలాంటి కుకింగ్ పాత్ర మీ దగ్గర లేదంటే నార్మల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు మీరు. ఇదేంటంటే అడుగంటకుండా ఉంటుందన్నమాట మనకి. ఒక లేయర్ రైస్ వేసేసుకున్న తర్వాత మనము ఇది ఫుడ్ కలర్ అండి. నేను 1/2 కప్ మిల్క్లో ఫుడ్ కలర్ యాడ్ చేసి అలా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఒక లేయర్ మీద ఫుడ్ కలర్ యాడ్ చేయండి. మిల్క్లో యాడ్ చేశాను నేను ఫుడ్ కలర్, అది వాటర్ కాదు. ఇది ఒక 4 లెమన్ జ్యూస్ అన్నమాట. ఒక 2 టీ స్పూన్స్ అలా వేసుకున్నాను. సో మిగతాది లేయరింగ్ టైంలో మళ్ళీ వేసుకుందాము. ఇదేమో ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసి అలా బ్రౌన్గా అయ్యే వరకు వేయించి తీసి ఫస్టే పక్కకు పెట్టుకున్నాను. సో అదొక లేయర్ వేయండి. మళ్ళీ కీమా వేసేసుకోండి ఒక లేయర్. అది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు స్పూన్తో అయినా మీరు చేతితోనైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో దాని మీద మళ్ళీ మనం ఒక లేయర్ రైస్ వేసుకోవాలన్నమాట. ఇదే విధంగా మళ్ళీ ఫుడ్ కలర్, మళ్ళీ లెమన్ జ్యూస్ అలా లేయర్ బై లేయర్ వేసుకుంటే మనకు అలానే కుక్ అవుతుంది. సో ఇప్పుడు రైస్ ఏదైతే ఉందో అది మొత్తం వేసేసి స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసేసిన తర్వాత మనం దీన్ని ఒక 10 మినిట్స్, ఇప్పుడు రైస్ 90% కుక్ అయింది కదా, సో దీన్ని మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. సో అలా స్పూన్తోనే అట్లా గ్యాప్స్ చేసేసి అందులో మనము ఫుడ్ కలర్, లెమన్ జ్యూస్ వేసేసుకుందాము. ఇది నేను ఆనియన్స్ ఏదైతే మిగిలిందో దాని మీద వేస్తున్నాను. ఫుడ్ కలర్ ఆ గ్యాప్స్ అలా కట్ చేసాం కదా అందులో వేసేయండి. కిందికి నీట్గా దిగిపోతుంది అన్నమాట. మిగిలిన జ్యూస్, నిమ్మకాయ రసం వేసేసుకోండి. నేను ఇక్కడ కొంచెం గరం మసాలా వేస్తున్నానండి. మీరు వేయాలంటే వేయండి, లేదంటే లేదు, ఇది ఆప్షనల్. కొంచెం గరం మసాలా అట్లా స్ప్రింకిల్ చేశాను, ఫ్లేవర్ వస్తుంది. ప్లస్ దిగానే మీకు మంచి వాసన కూడా అనేది వస్తుంది. పైన లాస్ట్కి కొత్తిమీర వేసేయండి. ఇది 4 టేబుల్ స్పూన్స్ అంత గీ, నేను దుర్గా గీ వాడుతున్నాను. సో 40 టేబుల్ స్పూన్స్ అంత గీ పైన నుంచి అలా వేసేయండి. వేసేసి మూత పెట్టేసి దీన్ని మనం మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. సో నేను కింద ఒక పెంక పెట్టానండి, చపాతీ పెంకనన్నా ఏదైనా దోశ పెంక ఉంటుంది కదా, అడుగంటకుండా పెట్టాను. సో మీరు అలా 10 మినిట్స్ వరకు పెట్టి కుక్ చేయండి. గుమగుమలాడే కీమా బిర్యానీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.